అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల ఈ నెల 4న వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. నటిగా తనదైన ముద్ర వేసుకున్న శోభితా ధూళిపాల ఈ ఏడాది మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత అభిరుచుల గురించి, భర్త నాగచైతన్య గురించి పలు విశేషాలను మీడియాతో పంచుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూసిన ప్రేమ చేతు రూపంలో తనకు దక్కిందని చెప్పుకొచ్చింది. చేతు లాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని పేర్కొంది. సింపుల్ సిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉంటూ హుందాగా ప్రవర్తించే చేతు లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపింది. తనను ఎంతగానో ప్రేమిస్తాడని, కేరింగ్ పర్సన్ అని భర్త నాగచైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది. చిన్ననాటి నుండి తనకు భక్తి ఎక్కువేనని శోభిత చెప్పింది. ఆలయంలో కాసేపు గడిపితే ప్రశాంతంగా అనిపిస్తుందని, అందుకే మనసు బాగోలేకుంటే ఎవరినో ఒకరిని తోడుగా తీసుకొని ఆలయానికి వెళ్తూ ఉంటానని వివరించింది. కూచిపూడి భరతనాట్యంలో తనకు ప్రావీణ్యత ఉందని, సమయం దొరికినప్పుడల్లా డాన్స్ చేస్తూ ఉంటానని తెలిపింది. పుస్తక పఠన చాలా ఇష్టమని, కవిత్వం కూడా రాస్తానని చెప్పింది. వంటలోనూ తనకు ప్రావీణ్యం ఉందని, సమయం దొరికితే వంటింట్లోకి దూరిపోతానని చెప్పింది. తను వంట చేస్తే ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఆవకాయ, పులిహార, ముద్దుపప్పు, పచ్చి పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. ఎక్కడికెళ్ళినా ఇంటి భోజనమే పట్టుకెళ్తానని శోభిత వివరించింది. కెరియర్ తొలి నాళ్లలో తనకు ఎన్నో తిరస్కరణలు ఎదురయ్యాయని శోభిత వెల్లడించింది. అందంగా లేనని, ఆకర్షణీయంగా కనిపించినని తన ముఖం మీదే చెప్పేవారని పేర్కొంది. ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్స్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా పనికిరావని చెప్పడంతో తనను ఎంతో బాధించిందని వివరించింది. అయితే పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్ల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానని తెలిపింది.